శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 11 జనవరి 2026 నుంచి 17 జనవరి 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వక్రించినటువంటి గురువుగారు మిథున రాశిలో, సింహరాశిలో కేతువు, తులారాశిలో చంద్రుడు, అలాగే ధనస్సు రాశిలో రవి, బుధ, శుక్ర, కుజ, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనిగారు. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి 4 గ్రహాలు ఒక్కసారే మారి ఉన్నాయి. శుక్ర, కుజ, రవి, బుధ ఈ 4 గ్రహాలు కూడా ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి వెళ్ళాయి. చంద్రుడు తులారాశి నుంచి ధనస్సు రాశిలోకి వచ్చున్నారు. ఇక గ్రహ సమ్మేళనాల విశేషాంశాలు ఏమిటి అంటే, రవి బుధుల యొక్క కలయిక చాలా అద్భుతమైన కలయిక. ఇది బుధ ఆదిత్య యోగానికి ప్రతీక. బుధ ఆదిత్యులు ఇద్దరు కలిశారు కాబట్టి చాలా అద్భుతమైన యోగం అనే చెప్పాలి. ప్రతి రాశి వారికి కూడా ఏదో ఒక మంచి చేస్తారు. అలాగే శుక్ర కుజుల యొక్క కలయిక కొంచెం కోరికలు ఎక్కువగా ఉండడానికి, ఏదైనా సరే వీళ్ళకి అంబిషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. చూసిన ప్రతిదీ కూడా సాధించాలి, మనకు కూడా ఇలా కావాలి అనుకునేటటువంటి లక్షణం ఉంటుంది. అలాగే కొంచెం స్త్రీల మీద కూడా ఎక్కువగా స్నేహభావం ఉంటుంది. ఆ స్నేహభావం ఏ విధంగా అయినా ఉండొచ్చు. కేవలం స్నేహానికి పరిమితం అవ్వచ్చు, లేదా వివాహేతర సంబంధాలకి కూడా దారి తీయవచ్చు. అది మిగతా గ్రహస్థితుల ఆధారాన్ని బట్టి, దృష్టుల ఆధారాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇక్కడ శనిగారి దృష్టి కూడా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్త్రీల విషయంలో అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఈ రవి శుక్రులు శుక్ర మూఢమిని తెలియజేస్తున్నారు. అలాగే శుక్ర బుధులు ఒక సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని తెలియజేస్తున్నారు. బుధ కుజులు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వస్తువుల పైన ఎక్కువ మక్కువని తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఈ ఐటీ రంగానికి సంబంధించి కూడా ఆ విద్య, ఆ వృత్తి వాటిట్లలో కాస్త నిపుణతని పెంచే విధంగా ఉంటుంది. ఇవి ఈ గ్రహ స్థితులు ఇలా ఉండగా ఎవరెవరికి ఎలా ఉంటాయి ఈ ఫలితాలు అనేది మనము ఆ రాసుల్లోకి వచ్చినప్పుడు తెలియచెప్పుకుందాము. ఇక దృష్టుల విషయానికి వచ్చినట్టయితే గురుగారి యొక్క దృష్టి ధనస్సు రాశి మీద సప్తమ దృష్టి పడుతూ, ఈ గ్రహాలు 4 మీద గురుగారి యొక్క దృష్టి పడుతూ ధనయోగాల్ని ఇస్తున్నాయి. అలాగే విద్యా సంపదని పెంచుతున్నాయి, జ్ఞానాన్ని పెంచుతున్నాయి, పని సామర్థ్యం, ఉద్యోగ జీవితంలో చాలా చాలా మంచిగా చాలా బాగా చేస్తున్నారు అనేటటువంటి ఆ విధి నిర్వహణని సూచిస్తూ ఉంటుంది. అలాగే భూమికి సంబంధించి తగాదాలు లేకుండా, ఏదైనా వాహనాల కొనుగోలు విషయంలో, అమ్మకాల విషయంలో సజావుగా జరిగిపోయేటట్టుగా, రియల్ ఎస్టేట్ కూడా చాలా బాగుండేటట్టుగా ఇవన్నీ కూడా గురువుగారి దృష్టి చేత చాలా బాగుంటాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే బంగారం బిజినెస్ చేసేవాళ్ళు, ఈ గోల్డ్ వ్యాపారస్తులు, తయారు చేసేవారు, వీళ్ళందరూ కూడా చాలా చాలా బాగుంటారు. ఇక శనిగారి యొక్క దృష్టి కూడా దశమ దృష్టి ఇదే ధనస్సు రాశి మీద పడుతూ ఉన్న కారణం చేత వాహన ప్రమాదాలు కానీ, హృద్రోగాలు కానీ, అలాగే ఏదైనా కొనుగోలు అమ్మకాల విషయంలో ఇబ్బందులు కానీ, వివాహేతర సంబంధాల విషయంలో కాస్త గొడవలు అవడం కానీ, అలాగే వివాహేతర సంబంధాలు ఏర్పడడం కానీ, స్నేహానికి అన్యాయం జరగడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే గురువు గారి యొక్క నవమ దృష్టి రాహు మీద పడుతోంది. ఇది నాస్తిక భావాల్ని తగ్గించేస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహాల యొక్క విశేషాంశాలు ఇప్పుడు చెప్పుకున్నాము. రాశుల యొక్క వివరణలోకి వెళ్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ చంద్రుని యొక్క గమనం సప్తమ స్థానంలో, శుక్రుని యొక్క గమనము 9వ స్థానంలో, అలాగే రాహు గారి యొక్క గమనము లాభస్థానంలో. ఈ 3 గ్రహాల యొక్క పరిస్థితి చాలా బాగుంది అని చెప్పాలి. అయితే రాహు గాని, కేతువు గాని, గురువు గారు గాని అసలు ఏమాత్రం బాగలేదు. అవమానాలు, అపనిందలు ఉండేటటువంటి పరిస్థితి, అయ్యే పనులు ఆగిపోయేటటువంటి పరిస్థితి, పనులన్నీ మందగమనంలోకి వెళ్లే పరిస్థితి, అలాగే ఏదైనా సంతాన రీత్యా కూడా పూర్తి ఓర్పుగా ఉండవలసినటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ జీవితంలోనూ వీరు జాగ్రత్తలు తీసుకోవాలి, అన్నదమ్ముల సహాయ సహకారాల్లోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఏదైనా కొత్తగా పనులు ప్రారంభించాలి అనుకుంటే అప్పుడు కూడా ముందు వెనక అన్ని ఆలోచించుకోవాలి.
ఆలోచించుకొని పెద్దల నిర్ణయానికి కట్టుబడి కొంచెం వాళ్ళ యొక్క సలహా సంప్రదింపు తీసుకొని అప్పుడు నిర్ణయాలు తీసుకొని ముందరికి వెళ్ళాలి. ఆరోగ్య విషయంలో కానీ, రుణ భారాల విషయంలో కానీ, ప్రతి విషయంలోనూ కూడా అధిక జాగ్రత్తలతో ఉండాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అయితే అవమానాలు, అపనిందలు, మనోబలం తగ్గడము, స్థానచలనం ఉండడము, ఖర్చులు అధికమవడము ఇవన్నీ కూడా సహజంగా జరుగుతూనే ఉంటాయి. వీళ్ళు ఈసరికే కాస్త అలవాటు పడిపోయారు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయిలే, మనమే సర్దుకుపోదాం అనేటటువంటి మైండ్ సెట్ వచ్చేసి ఉంటుంది ఈసరికే. ఈ వారం కూడా అలాగే ఉంది. అయితే ఇప్పటి వరకు చేస్తూ ఉన్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగుంటాయి. పబ్లిక్ రంగంలో మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు, సక్సెస్ అవుతారు కూడా. భార్యాభర్తల మధ్య అనుబంధం కూడా బాగుంటుంది. పితృవర్గ రీత్యా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాస్త దైవాన్ని ఎక్కువగా నమ్మడము, స్తోత్రపారాయణాలు చేసుకోవడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. పితృవర్గ రీత్యా ఇంకా ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా అంటే అంతగా ఏమీ లేవు, బానే ఉంది అని చెప్పచ్చు. ఉద్యోగ జీవితం కూడా బానే ఉంది అని చెప్పచ్చు. ప్రశాంతతతో కూడి ఉన్నదే. అయితే వీరు లాభాల బాటలో అయితే ఉన్నారు. కొత్తగా ఏదైనా మళ్ళీ పెట్టుబడులు పెట్టాలంటే మటుకు కొంచెం ఆలోచించాలి. స్థాన చలనానికి సంబంధించి, ధనము ఖర్చుకు సంబంధించి, కుటుంబానికి సంబంధించి, సంతానానికి సంబంధించి మటుకు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి అని మరీ తెలియజెప్తున్నాను. ఇదంతా వారం ప్రారంభంలోనే. విద్యార్థులు కొంచెం ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే స్త్రీలు కూడా చాలా సున్నితమైనటువంటి అంశాలు ఎక్కువగా మాట్లాడకుండా కొంచెం మౌనాన్ని పాటించుకుంటూ ఉన్నట్టయితే ఆ సున్నితమైన అంశాలు చక్కగా జరుగుతాయి వీళ్ళ విషయంలో. అది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు కొద్దిగా కష్టపడాల్సిన పరిస్థితి. వారాంతంలో చాలా అద్భుతమైన ఫలితాలు కనబడబోతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఉద్యోగ జీవితంలో చాలా అప్రమత్తంగా ఉండవలసినటువంటి పరిస్థితే కనిపిస్తోంది. మనకి వారాంతంలోకి వెళ్ళేటప్పటికి దశమ స్థానంలోకి గ్రహాలన్నీ మారి ఉన్నాయి. 4 గ్రహాలు. బుధాదిత్య యోగము దశమంలో పడింది. రవి శుక్రుల యొక్క స్థితి కూడా దశమంలో ఉంటున్న కారణం చేత ఇక్కడ ఉద్యోగ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి పనితనము కనిపించడము, మిమ్మల్ని గుర్తించడము, మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడము చేస్తారు. మీ పై అధికారులు పూర్తి సంతృప్తితో ఉంటారు మీ పట్ల. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. పరిహారాలు చేసుకునే విషయంలో శని గారికి, గురువు గారికి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోండి. మీరు స్తోత్రపారాయణాలు చేసుకుంటారా, తైలాభిషేకం చేస్తారా, అలాగే యోగా చేస్తారా, గురువు గారికి శనగలు దానం చేస్తారా, ఆశ్రమానికి వెళ్ళి ప్రత్యక్ష గురువుల్ని సందర్శించుకుంటారా, మీకు ఎలా కుదిరితే అలా చెయ్యండి. ఇవన్నీ చెప్పదగ్గ సూచనలుగా తెలియజేస్తున్నాను. చెప్పదగినటువంటి ఈ పరిహారాలలో 1, 2 పరిహారాలైనా కూడా తప్పనిసరిగా పాటించి మనశ్శాంతి పొందండి, అభివృద్ధి పొందండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.